ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగము 103వ కీర్తన 2వ వచనము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. దేవుడు చేసిన ఉపకారాలు మరవకుండా ఉండగలిగే జీవితం మనం కలిగి ఉండాలి. ఈ యొక్క లేఖన భాగంలో మాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన ఎల్లవేళలా స్తుతిస్తూనే బ్రతకాలి. జీవితకాలమంతా ఆ హృదయంలో ఆయన చేసిన ఉపకారములు మరవకుండా బ్రతకగలగాలి. చాలాసార్లు చేసిన మేళ్లను మర్చిపోతాం. మనుషులము కదా. చాలాసార్లు మనము ఆయన నుండి పొందుకున్న ఆశీర్వాదాలను మర్చిపోయి ఆయన్ను స్తుతించుట, ఘనపరచుట మనం విడిచిపెడతాం. కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, అనేకమైన ఇబ్బందులు మన చుట్టూ ఉన్నప్పుడు ఆయన్ను స్తుతించుట మానివేస్తాం. ప్రార్థిస్తాం, తప్పక ప్రార్థన చేస్తాం. ఒకవేళ క్రైస్తవ జీవితంలో నమ్మకంగా కొనసాగే బిడ్డలు చేసే పని, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ చేసిన ప్రార్థనలకు, మనవులకు ఆయన ఇచ్చిన జవాబును హృదయంలో దాచుకోవడమే ఆయన్ను స్తుతించడానికి కారణమవుతుంది. ఆయన సన్నుతించటానికి, ఆయన కొనియాడడానికి, ఆయన ఘనపరచటానికి గత దినములలో చేసిన మేళ్లను తలపోసుకుంటేనే ఆయన ఎంత ఉన్నతమైన దేవుడో జ్ఞాపకం ఉంటుంది. చాలాసార్లు మనుషులము కదా, మనము మర్చిపోతూ ఉంటాం. మనకు దేవుడు చేసిన మేళ్లను చాలాసార్లు మర్చిపోయి మనంతట మనమే బ్రతుకుతూ ముందు కొనసాగడానికి ప్రయత్నం చేస్తాం. కష్టం ఉన్నప్పుడు దేవుడు, కష్టం లేకుండా సంతోషాలు ఉన్నప్పుడు లోకము అంటూ బ్రతికేస్తాం. ఈ లోకము మనల్ని మరుపులోకి తీసుకొని వస్తుంది. ఈ లోకంలోని ఆనందాలు, ఈ లోకంలోని సంతోషాలు దేవుడు చేసిన క్రియలను జ్ఞాపకంలోకి రాకుండా ఒక పొరలాగా మన జీవితంలో అడ్డుగా నిలబడిపోతుంది. అట్టి జారిపోయిన స్థితిలోకి వెళ్ళకుండా, అపవాది ఉరిలో చిక్కకుండా ఎల్లవేళలా స్మరణకు తెచ్చుకునే వారముగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. నీ జీవితంలో ఒకవేళ లెక్క కట్టి చూస్తే ఎన్ని ఉపకారాలు, నా జీవితంలో లెక్క కట్టి చూస్తే ఎన్ని ఉపకారాలు, మన బ్రతుకులలో, సంఘంలో బ్రతుకుతున్న సమాజంలో జీవిస్తున్న మనలో దేవుని సన్నిధానంలో మొరపెట్టిన మొరకు ఎన్నిసార్లు ఆయన విని వాటికి జవాబిచ్చినాడు. ఈ ఉపకారాలన్నింటినీ మరవకుండా ఆయన్ను స్తుతించే వారముగా ఉండాలి. మరుపు సాధారణమైన విషయంగా అయిపోతుంది. అయితే ఈ లోకంలోని పనులను బట్టి, మనుషులను బట్టి ఒకవేళ మర్చిపోతామేమో, కానీ దేవుని క్రియలను బట్టి మాత్రం మరవడానికి వీల్లేదు. ఆయన ఏం చేశాడో జ్ఞాపకం ఉంటే ఆయన్ను స్తుతించి ఘనపరిచే హృదయము కలిగిన వారముగా మనం ఈ లోకంలో బ్రతకగలం. ఇతరులకు దేవుని సన్నిధానాన్ని మనం పరిచయము చేయగలం. మర్చిపోకుండా స్తుతించగలగాలి. ఉపకారములన్నింటినీ జ్ఞాపకం పెట్టుకునే వారముగా ఉండాలి. అయితే మరవకుండా ఉండాలి అంటే ఏం చేయాలో ఒక వచన భాగం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువక ఉండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకు, నీ కుమారుల కుమారులకు వాటిని నేర్పు. ఈ వచన భాగంలో మరవకుండా మనం ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకోవడానికి, మన హృదయం నుండి తొలగిపోకుండా ఉండటానికి మనం వాటి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన చేసిన క్రియలన్నింటినీ, ఆయన మన పట్ల జరిగించిన కార్యాలన్నిటినీ మన కుమారులకు, పిల్లలకు మనం ఎల్లవేళలా జ్ఞాపకము చేసే వారముగా, తలపోసుకొని చెప్పే వారముగా ఉండాలి. మన బ్రతుకులు ఇదివరకు ఏ విధంగా ఉండే, ప్రారంభించిన జీవితం ఏ విధంగా ఉండే, ఆ సమయంలో మనము ఏమి లోటు కలిగిన వారముగా ఉంటిమి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైన లోటు రక్షణ లేని బ్రతుకులో ఉంటిమి. కానీ యేసు ప్రభు మన జీవితంలో చేసిన రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మన బ్రతుకులో చేసిన ప్రతి మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ, అది మన పిల్లలకు మనము బోధించే వారముగా, వారికి జ్ఞాపకం ఉండే విధంగా వారికి నేర్పించే వారముగా మనం ఉండాలి. మనమే జ్ఞాపకం చేసుకోకపోతే మన బిడ్డలు ఏ విధంగా జ్ఞాపకం చేసుకుంటారు? మనమే గుర్తించకపోతే మన బిడ్డలు ఏ విధంగా గుర్తిస్తారు?
నిజ రక్షకుడు ఎవరు అన్న సంగతి మనకు తెలిసి ఉండకపోతే మన పిల్లలకు మనం ఏం నేర్పగలం? దయచేసి నీ సాగుతున్న నీ యొక్క జీవిత ప్రయాణంలో ఎవరు నీకు తోడుగా ఉన్నారు? ఎవరు నిన్ను దీవెనలతో నింపుతున్నారు? ఎవరు నిన్ను ఆశీర్వాదాలతో నింపుతున్నారు? ఎవరు నీ ఆర్తధ్వని విని నీ అక్కర్లను తీరుస్తున్నారు? ఆ మేళ్ళన్నిటినీ నువ్వు మరవక జ్ఞాపకము చేసుకొని దేవుని సన్నిధానంలో ఆయన కొనియాడుతూ ఆయన ఘనపరుస్తూ మన పిల్లలకు ఈ యొక్క నమ్మకమైన సత్యాన్ని మనం ఎవరిపైన ఆధారపడి బ్రతుకుతున్నామో, ఎవరి బట్టి మనం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నామో, ఎవరిని బట్టి ఈ యొక్క ఉన్నత స్థితి మనకు కలిగి ఉన్నదో మన బిడ్డలకు మనము నేర్పే వారముగా ఉండాలి. ఆ మాటలు వారు నేర్చుకుంటే వారు కూడా కృతజ్ఞత కలిగిన వారుగా ముందుకు కొనసాగుతారు. మన ప్రయాణంలో మరవడానికి వీలు లేదు. దేవుని కార్యాలను మరవడానికి అసలు వీలు లేదు. ఎంతోమంది మనుషులు చేసే చిన్న లాభకరమైన చిన్న మేలుకరమైన సంఘటనకి ఎన్నోసార్లు వారికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. కనిపించిన ప్రతిసారి వారికి థ్యాంక్స్ అని మాట్లాడతాం. కానీ నీ జీవితాన్ని మార్చి పాపపు స్థితి నుండి పరిశుద్ధమైన స్థితిలోకి నిన్ను నిలబెట్టి పరిశుద్ధ సమూహంతో కలిసి ఆరాధించే క్రమాన్ని ఇచ్చి అనేకుల ముందు నిన్ను ప్రత్యేకించబడ్డ జనాంగంగా సిద్ధపరచి నీకిచ్చిన ప్రతి మేలు, ఆశీర్వాదం, రక్షణ భాగ్యం, పరిశుద్ధ కార్యాలను మరచిపోతే మన బిడ్డలకు ఏ విధంగా నేర్పగలం? నేర్పించే వారంగా ఉందాం. వారికి మన పిల్లలకు వారు అందించేవారిగా ఉండులాగున తల్లిదండ్రులుగా, కుటుంబ యజమానురాలుగా మనం జ్ఞాపకం పెట్టుకొని ముందు కొనసాగే వారంగా ఉందాం. ఈ వాక్యము కేవలం ఏదో విని వదిలిపేయడం కాదు, ఇది హృదయంలో దాచుకునే వారంగా ఉందాం. అవును, నా దేవుడు నా పట్ల గొప్ప కార్యం జరిగించినాడు. నేను ఈరోజు అనుభవిస్తున్న మేళ్లకు, ఆనందానికి కారణభూతుడు నా యేసయ్యే అంటూ మనము స్మరణకు తెచ్చుకొని ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ మరొక ఆయన కొరకే బ్రతికే బిడ్డలుగా మనముంటూ మన కొరకే ఇచ్చిన ఆ బహుమానం, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, ఆ బహుమానాలకు మనం కూడా వారికి నేర్పే వారంగా ఉండాలి. దేవుడు చేసిన కార్యాలను వారికి జ్ఞాపకం చేసే వారంగా ఉండాలి. మనము ఆయన కట్టడలో నడుస్తే మనకిచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో, అనుభవిస్తున్న ఈ నమ్మకమైన స్థితికి కారణమెవరో వారికి జ్ఞాపకం చేస్తూ మనము మర్చిపోని వారముగా దేవుని సన్నిధానంలో కొనసాగే వారముగా ఉండాలి. అపవాది మనల్ని మరుపులోకి తీసుకొని వస్తాడు. మర్చిపోయే విధంగా చేసి అసలు దేవుడు నీకు ఏం చేశాడంటూ ఒక ప్రశ్న వేస్తాడు. చాలాసార్లు ఆ ప్రశ్నకు తలవంచేస్తాం. అవును, నాకేం చేశాడు దేవుడు అంటాం. చాలాసార్లు మనము కృంగిపోయిన వారముగా ఉండి దేవుని సన్నిధానంలోని ఆ పరిశుద్ధతలో నుండి, ఆయన సన్నిధానంలో ఆరాధించే క్రమంలో నుండి, కృతజ్ఞతలు చెల్లించే జీవితంలో నుండి వైదొలిగిపోతాం, లోకంలో కలిసిపోతాం. మరుపు చాలా ప్రమాదకరమైనది. కానీ ఎల్లవేళలా జ్ఞాపకం పెట్టుకునే వారముగా, మన బిడ్డలకు ఆ విషయాలను నేర్పించే వారముగా, దేవుని కార్యాలను వారికి బోధించే వారముగా మనముండి కొనసాగితే తప్పకుండా మన పిల్లలు కూడా దీవించబడతారు. దేవుని సన్నిధానంలో నమ్మకంగా కొనసాగలుగుతారు. అందుకే ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మరవకుండా నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తూ బ్రతుకుతూ ఆయన్ను చేరే వారముగా సిలువనే గురిగా చేసుకొని ముందుకు కొనసాగుదాం. దేవుడి యొక్క మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. నీవు చేసిన ఉపకారములలో దేనిని కూడా మేము మరవకుండా నిన్ను కొనియాడి నా తండ్రి నమ్మకంగా జీవించే జీవితాలను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు, ఎన్నో ఇరుకులు ఇబ్బందులలో ఉన్నప్పుడు నా తండ్రి ఈసారి మాకు సహాయం చేయి దేవా అని మేము ఎన్నోసార్లు మూలికి ప్రార్థన చేసినప్పుడు మాకు నా తండ్రి మీరు మంచి జవాబును అనుగ్రహించి స్థిరపరిచినారు. అయ్యా, ఆ ప్రార్థనల జవాబులను మేము జ్ఞాపకం పెట్టుకొని నా తండ్రి మేము నాయన ఏ మేలును మర్చిపోకుండా నా తండ్రి నీకు ఎల్లవేళలా కృతజ్ఞతలు చెల్లించే నమ్మకమైన జీవితంలో మమ్మను, మా బిడ్డలను మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా తండ్రి నమ్మకమైన స్థితిలో కొనసాగుటకు నీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నా తండ్రి మేము ఇదివరకు బ్రతికిన జీవితాన్ని మేము జ్ఞాపకం పెట్టుకొని నా తండ్రి ఆ లోటు కలిగిన బ్రతుకుల్లో నువ్వు చేసిన మేళ్లను జ్ఞాపకం పెట్టుకొని నెమరు వేస్తూ అది మా బిడ్డలకు నా తండ్రి మేము నేర్పే వారముగా మమ్మల్ని నిలబెట్టమని
ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రతి కుటుంబంలోని యజమానురాలను దీవించి ఆశీర్వదించండి. వారి బిడ్డలకు నీవు చేసిన మేళ్లను వారు నా తండ్రి ఆయన నేర్పించులాగున, జ్ఞాపకం చేసుకునేలాగున, నా తండ్రి చేసిన మేళ్లను బట్టి నా తండ్రి వారు కృతజ్ఞత చెల్లించి నమ్మకమైన జీవితంలో కొనసాగులాగున సహాయం దయచేయని ప్రార్థన చేస్తూ నా తండ్రి ఈ యొక్క దిన దీవెన ఆశీర్వాదాలతో నింపండి. నాయన ప్రతి కార్యములో నీ సఫలత అనుగ్రహించి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.